క్వశ్చన్ ఏంటంటే అసలు ఈసారి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని. ఎందుకంటే ప్రతిసారి మనకి జరిగే ఎలక్షన్స్ అన్ని ఒక ఎమ్మెల్యేని గెలిపించడానికో ఎంపీని గెలిపించడానికో పలానా వ్యక్తిని సీఎం చేయడానికో అన్నట్టుగా జరిగేవి. కానీ ఈసారి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు అలాంటివి కాదు. మన రాష్ట్రాన్ని గెలిపించుకోవడానికి మళ్ళీ అభివృద్ధి పదంలో నడపమని నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఎంచుకొని కూటమి ప్రభుత్వానికి బాధ్యత అప్పగించడం జరిగింది ప్రజలు. అంటే ప్రతి ఎలక్షన్ లాగా ప్రజలు ఈ ఎలక్షన్ చూడలేదు. వాళ్ళు కేవలం ఈ ఎలక్షన్ లో చూసింది రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర అభివృద్ధిని మాత్రమే. అందుకే ప్రతి ఎమ్మెల్యే, మినిస్టర్, ఈ రోజు తీసుకున్న చైర్పర్సన్స్ కానివ్వండి, ఇంతకు ముందు కంటే డబుల్ ఎఫిషియన్సీతో, రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తున్నారు. సీఎం గారు ఒకప్పుడు నామినేటెడ్ పదవులు అంటే ఏ సీఎం గారులైనా కానివ్వండి ఒక రాజకీయ నిరుద్యోగులకు ఇచ్చే పదవులు అనేవాళ్ళు. అలాంటి దాన్ని కూడా ఈ రోజు ఎఫిషియెంట్ గా పనిచేసే వాళ్ళకి ఎంచుకొని మరి చైర్పర్సన్స్ గా ఇవ్వడం మనం చూసాం లాస్ట్ 2 లిస్టులు చూస్తే. సో ఆ బాధ్యతతోటే ఈ విజన్ 2047 కోసం గవర్నమెంట్ పెట్టిన గోల్స్, అది గవర్నెన్స్ అవనియండి, ఇన్ఫ్రా అవనియండి, వెల్ఫేర్ అవనియండి, ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలో కష్టపడుతున్నారు. కాకపోతే ఒక్కటి వాస్తవం ఏంటంటే పొలిటికల్ గా ఎంత కష్టపడ్డా నో గవర్నమెంట్, నో లీడర్, నో పాలసీ కెన్ సక్సీడ్ వితౌట్ డెడికేటెడ్ ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్ ఆర్ ఆఫీసర్స్. అది వాస్తవం. సో ఆఫీసర్స్ అందరూ ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నారంటే అది ఖచ్చితంగా అవాస్తవం అండి. ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నా, నాన్ కోఆపరేటివ్ గా ఉన్నా, వాట్ ఎవర్, అది అవాస్తవం. ఎందుకంటే ఖచ్చితంగా ఎఫిషియెంట్ గా వర్క్ చేసే ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. ఒకళ్ళో ఇద్దరు కొంత ఇన్ఎఫిషియెంట్ గా, కొంత బాధ్యత రాహిత్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మన ఆఫీసర్లు ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తే గవర్నమెంట్ ప్రిస్టేజియస్ గా తీసుకున్న వాట్సాప్ గవర్నెన్స్ ని అంత కాన్ఫిడెంట్ గా లాంచ్ చేసిందంటే 162 శాఖల్లో పనిచేసే అధికారులు అందరూ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తేనే గవర్నమెంట్ అంత కాన్ఫిడెంట్ గా వాట్సాప్ గవర్నెన్స్ లాంచ్ చేసింది. కాబట్టి ఒక్కళ్ళో ఇద్దరు ఇలా ఉన్నప్పటికీ చాలా మటుకు యథా రాజా తదా ప్రజ అన్న మాటను నేను ఖచ్చితంగా నమ్ముతాను. చంద్రబాబు గారు వచ్చాక అనేకమైన సిస్టమ్స్, ఆఫీసర్స్ సెట్ అయ్యారు. చాలా అద్భుతంగా వాళ్ళు కూడా రాష్ట్రం కోసం ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు. అందులో అధికారులు కూడా ఉన్నారు అన్నది వాస్తవం. కాకపోతే జీవి రెడ్డి అన్న ఇందాక చెప్పిన దాంట్లో నాకైతే ఆవేదనే కనిపించిందండి. ఆయన మాటల్లో నాకు కోపమో, ఆక్రోశమో ఇంకోటో కనిపించలేదు. ఆయన మాట్లాడిన దాంట్లో అరే ఇంత మంచి సెక్టర్ ఫైబర్ నెట్ అనేది దాదాపు బిఎస్ఎన్ఎల్, ఇండియా పోస్ట్ లాంటి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతున్న టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక రెవల్యూషనరీ స్టెప్ తీసుకొని ఫైబర్ నెట్ అనేది తీసుకొని ఆ రోజుల అధికారులు అద్భుతంగా కోఆపరేట్ చేయబట్టి అసలు ఇది జరుగుతుందా అనుకున్న స్థాయి నుంచి విలేజ్ లెవెల్లో వరకు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ఎంతో మంది ఈ బెనిఫిట్ ని 5 lakh కస్టమర్స్ దాకా మనం ఈ సేవలు అందించగలిగాము. ఇంకా బెటర్ గా కూడా ఫంక్షన్ చేసే అవకాశం ఉన్న సంస్థగా మార్చగలిగాం. అలాంటి సెక్టర్ ఈ రోజు చాలా అన్యాయంగా గురవుతుంది. ఒక కనెక్షన్ కొత్తది ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాం. 6000 కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళ జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి అన్న ఆవేదన ఆయన మాటల్లో నాకు ఎక్కువ కనపడిందండి. అదే విధంగా లాస్ట్ గవర్నమెంట్ లో మీరు చెప్పినట్టుగా పనికి ఆహార పథకం కిందే చాలా మంది ఎంప్లాయీస్ ఎలిజిబిలిటీ, ఆహార పథకం కాదు, పని లేకుండా ఆహార పథకం, ఎలిజిబిలిటీ లేకపోయినా ఊరికే డబ్బులు ఇచ్చే ఒక సంస్థ లాగా మార్చి దానిపైన ఆయన పోరాడి జీవి రెడ్డి గారు ఒక 400 మందిని గుర్తించి సంస్థకు ఒక 4 రూపాయలు మిగిలిద్దాం, వీళ్ళందరికీ అవసరం లేకుండా వాళ్ళు పని చేయకుండా ఎలిజిబిలిటీ లేకుండా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పారు. సో దానికి ఒక చిన్న సహకారం కనుక అధికారుల నుంచి కూడా ఉంటే ఈ రోజు 1.5 crores ఎవ్రీ మంత్ వాళ్ళకి శాలరీస్ వెళ్తాయి. అవి మిగిలింటే సేవ్ అయ్యేవి. మనం బెటర్ సర్వీసెస్ మనం కస్టమర్స్ కూడా ఇవ్వగలిగేవాళ్ళం. సో పోనీ అంత ఎఫిషియెంట్ గా వర్క్ చేసే వాళ్ళే ఆ 400 మంది ఇంకొక వాళ్ళు ఉండుంటే మరి 8 months నుంచి ఒక్క కనెక్షన్ కూడా ఎందుకు రాలేదు అన్నది ఒక క్వశ్చన్. సో ఇలాంటివి ఫైల్స్ మూవ్ అవ్వట్లేదు, అకౌంట్స్ బుక్ ఇవ్వట్లేదు, ఇలాంటివన్నీ ఆయనలో ఆవేదన ఉండడానికి ఖచ్చితంగా అది ఆవేదనని మనం అర్థం చేసుకోవాలి. అధికారులను కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఫైబర్ నెట్ అనేది మన స్టేట్ కే ఒక ప్రైడ్ రెవల్యూషన్. అదొక పథకమో అదొక సంస్థో ఏదో కాదండి, అదొక రెవల్యూషన్. మన స్టేట్ లో సక్సెస్ అయితే ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయగలిగే ఒక గొప్ప ఆపర్చునిటీ ఫైబర్ నెట్. దానిలో అధికారులు కూడా జీవి రెడ్డి గారిది కోపం ఇంకొకటో అని అర్థం చేసుకోకుండా అది ఒక అడ్వాన్స్మెంట్ దిశగా ఆయన తయారు చేస్తుంటానికి మనం కూడా పరిష్కరిద్దాం అని ఆలోచన చేసి దానిలో గనక మీరు కూడా సహకరిస్తే ఖచ్చితంగా దీని ద్వారా ఇప్పుడు 6000 మంది బ్రతుకు తెరువైంది. ఇంకా డెవలప్ చేస్తే
కొన్ని లక్షల మందికి కూడా బ్రతుకు తెరువు ఇచ్చే ఒక మంచి అవకాశం. దీన్ని 2000 crores టర్న్ ఓవర్ చేయాల్సిన ఒక సంస్థ ఈరోజు 200 crores కూడా టర్న్ ఓవర్ అవ్వట్లేదు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతిదీ సీరియస్ గా తీసుకుంటున్నారు. వారు ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేస్తారు, చూసుకుంటారు. ఇందాక అన్నట్టుగా అందరూ ఇన్ఎఫిషియెంట్ గా లేరండి, ఎక్కడో ఒక్కళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సీఎం గారు ఖచ్చితంగా సెటరేట్ చేస్తారు. అందరూ ఎఫిషియెంట్ గా వర్క్ చేసేటట్టు చేసే బాధ్యత, చేసే ఒక ఎఫిషియన్సీ సీఎం గారిలో ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. రైట్. ఇక దీంట్లో